హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ శ్రీధర్స్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీధర్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జువాలజీ లెక్చరర్ని. నా ఛానల్ని మీరు ఏదైనా బ్రౌజర్లో ఓపెన్ చేయాలనుకుంటే కింద చూపిస్తున్నటువంటి ఎల్లో కలర్లో www.youtube.com/sridharsjuwalji అని యూఆర్ఎల్ టైప్ చేసి కూడా నా ఛానల్ను ఓపెన్ చేయవచ్చు. ఈరోజు మనందరికీ తెలియాల్సినటువంటి ముఖ్యమైన టాపిక్ వచ్చేసి రక్త వర్గాలు, బ్లడ్ గ్రూప్స్. ఇంటర్మీడియట్ విద్యార్థులకు యాన్యువల్ పరంగా కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్, 8 మార్క్స్. సో నేను ఈ టాపిక్ గూర్చి మీకు విషయంపై అవగాహన ఇవ్వాలనుకుంటున్నాను. దాదాపు నేను 3 years బ్యాక్ లెసన్ చేయడం జరిగింది. 3 years తర్వాత నేను ఇప్పుడు సబ్జెక్ట్తో మీ ముందుకు రావడం జరిగింది. చూడండి, ఈ పోస్టర్లో మనకి ఇక్కడ బహుళ యుగ్మ వికల్పాలు అని చెప్పి టైటిల్ కనిపిస్తూ ఉంది. మళ్ళీ ఏంటి బహుళ యుగ్మ వికల్పాలు, బ్లడ్ గ్రూప్స్కి ఈ రెంటికి మధ్య సంబంధం ఏంటి అనేటువంటిది కూడా మనం ఒకసారి గమనించాలి. నేను నా ఛానల్లో ఇంతవరకు అప్లోడ్ చేసినటువంటి జన్యువు, డిఎన్ఏ, క్రోమోజోమ్, యుగ్మ వికల్పం అనే టాపిక్ గురించి చక్కగా వివరించడం జరిగింది. ఒక్కసారి మీరు దీన్ని చూసే ముందు ఆ పాత ఓల్డ్ వీడియో ఒకసారి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దానికి సంబంధించినటువంటి లింక్ నేను ఈ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒకసారి ఆ లింక్ ద్వారా కూడా మీరు పాత టాపిక్ చూడొచ్చు. ముఖ్యంగా బ్లడ్ గ్రూప్స్ అనగానే మనకు ఏబిఓ, ఏబి అనే 4 రకాలు ఉంటాయని అందరికీ కూడా తెలుసు. అదే కాకుండా మనకేదైనా ఇబ్బంది కలిగినట్లయితే, అంటే ఏదైనా వ్యాధి వచ్చినట్లయితే, డిసీజ్ వచ్చినట్లయితే జనరల్గా డాక్టర్స్ ఈ గ్రూప్ టెస్ట్ అనేటువంటిది చేస్తారు, బ్లడ్ గ్రూప్ టెస్ట్. ఈ గ్రూప్ టెస్ట్లో మన బ్లడ్ గ్రూప్ ఎలాగ అనుకుంటారో కూడా నేను ఈ వీడియో చివరిలో తెలియజేస్తాను. ముందు మీరు పూర్తిగా ఈ క్లాస్ స్కిప్ చేయకుండా విన్నట్లయితే నేను చివరిలో చెప్పేటువంటి ఈ బ్లడ్ గ్రూప్ టెస్ట్ పూర్తిగా అర్థమవుతుంది. నా టీచింగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను వీటికి ఎక్కువ లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి. నేను ఈ టాపిక్ చేయడానికి కారణం ముఖ్యంగా నాకు కామెంట్స్ రూపంలో చాలా రకాల కామెంట్స్ రావడం జరిగింది. చూడండి, ఇక్కడ శివ అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ మేడం ఎవరో కానీ శ్రీలత మేడం అని, ఈమె కూడా చాలాసార్లు ఈ టాపిక్ చేయమని చెప్పి నాకు కామెంట్ చేయడం జరిగింది. స్క్రీన్ షాట్ రూపంలో నేను ఈ కామెంట్లను కూడా మేము ముందుంచడం జరిగింది. చూడండి, ముఖ్యంగా వీళ్ళు డిఎన్ఏ స్ట్రక్చర్, జీన్, ఆ తర్వాత క్రోమోజోమ్ స్ట్రక్చర్, క్రోమోజోమ్ నెంబర్, క్రోమోజోమ్ జతలు అంటే ఏంటి, ఆ తర్వాత జెనెటిక్స్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్పి చాలాసార్లు రిపీట్గా కామెంట్ రావడం వల్ల నేను ఈ టాపిక్ చేయదలిచాను. ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. చూడండి, మనకి ఇక్కడ స్లైడ్లో కనిపిస్తున్నటువంటిది కార్ల్ ల్యాండ్స్టీనర్. ఈ కార్ల్ ల్యాండ్స్టీనర్ అనేటువంటి వ్యక్తి మనకి బ్లడ్ గ్రూప్స్, రక్త వర్గాలను గూర్చి మొట్టమొదటిగా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. బ్లడ్ గ్రూప్స్ అనగానే మనకు ఈయన పేరు గుర్తు రావడం జరుగుతుంది. ఇతనికి 1930లో 1930లో నోబెల్ ప్రైజ్ రావడం కూడా జరిగింది. చూడండి, ఈ స్లైడ్లో మనకు దాదాపు 23 జతల క్రోమోజోమ్లు కనిపిస్తూ ఉన్నాయి కదా. చూడండి, నెంబర్ కూడా 1 నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ 22 వరకు నెంబర్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ కూడా ఒక పేరు ఉంది.
ఈ విధంగా మొత్తము ఎన్ని జతల క్రోమోజోమ్స్ ఉన్నాయంటే 23 పెయిర్స్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఈ 23 జతలను మనం ఈ స్లైడ్లో చూపించినట్టు ఆటోజోమ్స్ 22 జతలు, ఆ తర్వాత సెక్స్ క్రోమోజోమ్స్ 1 జత అని మనం డివైడ్ చేసుకోవడం జరిగింది వీటిని. అంటే తెలుగులో అయితే శారీరక క్రోమోజోమ్స్ 22 జతలు, లైంగిక క్రోమోజోమ్స్ 1 జత. ఈ లైంగిక క్రోమోజోమ్సే చూడండి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒకటి ఎక్స్ క్రోమోజోమ్, ఇంకోటి వై క్రోమోజోమ్స్. ఈ క్రోమోజోమ్లన్నీ కూడా మనకు ఒక సైజ్ ప్రకారం అరేంజ్ చేయబడ్డాయి. అంటే ఫస్ట్ వచ్చేసి మనకు పెద్ద సైజ్ కనిపిస్తూ ఉంది క్రోమోజోమ్స్. రాను క్రోమోజోమ్ యొక్క సైజ్ అనేటువంటిది ఏమైపోయిందంటే ఇక్కడ తగ్గిపోవడం జరిగింది. ఈ ప్రతి జత క్రోమోజోమ్స్ మనం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఇంగ్లీష్లో కనిపిస్తూ ఉంది, పెయిర్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్, 1 ఫ్రమ్ మామ్ అండ్ 1 ఫ్రమ్ డాడ్. అంటే ప్రతి జతలో ఒకటి అమ్మ నుండి, ఒకటి నాన్న నుండి రావడం జరిగింది. ఈ జతనే, ప్రతి జతను మనము హోమోలోగస్ క్రోమోజోమ్స్ లేకపోతే తెలుగులో సమజాతీయ క్రోమోజోమ్స్ అని అంటాం. చూడండి ఇక్కడ కనిపిస్తుంది హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటాం. మొదట మనకు తెలియాల్సినటువంటి డెఫినేషన్ ఏంటి అంటే సమజాతీయ క్రోమోజోమ్స్, హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటే ఏంటి తెలియాలి. దీని గురించి పూర్తిగా అవగాహన వచ్చినట్టుంది మీ అందరికీ కూడా. ఏంటంటే ప్రతి జత ఒకటి అమ్మ క్రోమోజోమ్ను, ఒకటి నాన్న క్రోమోజోమ్ తెలియజేస్తుంది. ఈ సమజాతీయ క్రోమోజోమ్స్ల పైనే మనకు జన్యువులు అనేటువంటివి ఉంటాయి. ఆ జన్యువులు ఒకే క్రమంలో వాటి స్థానాలలో అమర్చబడి ఉంటాయి. ఆ జన్యువు ఉండే స్థానాన్నే మనము లోకస్ అని పిలుచుకుంటాం. ఏమని పిలుచుకుంటాం? లోకస్. జన్యువు యొక్క స్థానాన్ని లోకస్ అని అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి స్లైడ్ని గమనించండి. ఇక్కడ కూడా మనకు ఒక జత క్రోమోజోమ్లు కనిపిస్తూ ఉన్నాయి, సమజాతీయ క్రోమోజోమ్స్. చూడండి, ఇన్ ఏ పెయిర్ ఆఫ్ homologous chromosomes, one is inherited from the male parent and the other from the ఫీమేల్ పేరెంట్ అని కనిపిస్తూ ఉంది. ఇక్కడ వైలెట్ రంగులో మనకు పెటర్నల్ హోమోలోగ్, రెడ్ కలర్లో మెటర్నల్ హోమోలోగ్. అంటే ఇది మనకు వైలెట్ కలర్ది వచ్చేసి తండ్రి నుంచి వచ్చింది, ఆ తర్వాత రెడ్ కలర్ది వచ్చేసి మనకు తల్లి నుంచి రావడం జరిగింది. ఈ జతనే మనం ఏమని ఉంటున్నాం అంటే హోమోలోగస్ క్రోమోజోమ్స్, సమజాతీయ క్రోమోజోమ్స్ అంటున్నాం. నేను ఇంతవరకే చెప్పాను కదా, వీటిలోని ఒకే రకమైన జన్యువులు ఒకే క్రమంలో వాటి స్థానాలలో అమర్చబడతాయని చెప్పిన. ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి, ఈ ఫిగర్లో ఇక్కడ క్యాపిటల్ ఏ అని కనిపిస్తూ ఉంది కదా, క్యాపిటల్ ఏ అది చూడండి, హోమోజైగస్ డామినెంట్ అని కనిపిస్తూ ఉంది కదా. మళ్ళీ ఇక్కడ స్మాల్ బి కూడా కనిపిస్తుంది, హోమోజైగస్ రెసెసివ్ అని కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఒకటి క్యాపిటల్ సి, ఇంకోటి స్మాల్ సి కనిపిస్తూ ఉంది, హెటరోజైగస్ అని కనిపిస్తూ ఉంది. ఏంటివి అంటే మనకు ఈ క్రోమోజోమ్లో సేమ్ ప్లేస్లో, అంటే తండ్రి యొక్క క్రోమోజోమ్ కానీ లేదా తల్లి యొక్క క్రోమోజోమ్లో సేమ్ ప్లేస్లో జన్యువులు అనేటువంటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ప్లేస్ ఏదైతే ఉందో దాన్నే మనం ఏమని పిలుస్తామంటే లోకస్ అని పిలుస్తాం. చూడండి ఇక్కడ, ఏ జెనెటిక్ లోకస్ ఈజ్ ద లొకేషన్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ జీన్ ఆన్ ఏ chromosome. At each genetic locus, an individual has 2 alleles, one on each homologous chromosomes. అంటే వ్యక్తిగతంగా మనము
తీసుకున్నట్లయితే ఒక జన్యువుకు సాధారణంగా 2 రూపాలు ఉంటాయి. 2 అల్లీల్స్, 2 రూపాలు ఉంటాయని చెప్పడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా చూడండి, 3 జీన్ పేర్స్ ఎట్ 3 డిఫరెంట్ లోకి, అంటే 3 వేరువేరు స్థానాలలో మనకు 3 రకాల జన్యు జతలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, మనం ఇక్కడ యుగ్మ వికల్పం గురించి మాట్లాడదాం. టర్మినాలజీ తెలవాలి మనకివి. తర్వాత బహుళ యుగ్మ వికల్పాల గురించి మాట్లాడదాం. మొదట యుగ్మ వికల్పం అంటే ఏందో చూద్దాం. సాధారణంగా ఒక జన్యువుకు గల 2 ఆల్టర్నేటివ్ రూపాలను, ప్రత్యామ్నాయ రూపాలనే మనం ఏమంటామంటే యుగ్మ వికల్పము, యుగ్మ వికల్పాలు. యుగ్మము అంటేనే అర్థం జత అని అర్థం, పేరు అని అర్థం. ఇండివిజువల్గా మనం ఒక జీవిని తీసుకుంటే, ఒక వ్యక్తిని తీసుకుంటే 2 కంటే ఎక్కువ యుగ్మ వికల్పాలు ఉండవు. ఎందుకు అని క్వశ్చన్ వేస్తే మనకు ఒక క్రోమోజోమ్ తండ్రి నుంచి వస్తుంది, ఇంకో క్రోమోజోమ్ తల్లి నుంచి వస్తుంది. కాబట్టి జనరల్గా ఇండివిజువల్గా ఒక వ్యక్తిలో మనకు 2 కంటే ఎక్కువ రూపాలు కనిపించవు. దీన్నే మనము యుగ్మ వికల్పం, అల్లీల్ అని పిలుస్తాం. ఉదాహరణకు ఎత్తుకు సంబంధించినటువంటి జన్యువు చూద్దాము. హైట్కు సంబంధించిన జంతువు, ఎత్తుకు సంబంధించినటువంటి జన్యువుకు జనరల్గా జన్యువుకి ఎన్ని రూపాలు ఉంటాయన్నాము? 2 రూపాలు అన్నాం కదా. ఈ ఎత్తుకు సంబంధించినటువంటి జన్యువుకు ఉండే 2 రూపాలు మనం ఏమనుకుందాము అంటే, ఒకటి క్యాపిటల్ టీ, ఇంకొకటి స్మాల్ టీ అనుకుందాం. అంటే ఎత్తుకు సంబంధించినటువంటి జన్యు రూపాలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. క్యాపిటల్ టీ ఒకటి, స్మాల్ టీ ఒకటి. ఒకవేళ మనకు తల్లి నుంచి క్యాపిటల్ టీ, తండ్రి నుంచి క్యాపిటల్ టీ రావచ్చు, లేదా తల్లి నుంచి క్యాపిటల్ టీ వచ్చింది అంటే తండ్రి నుంచి స్మాల్ టీ రావచ్చు. ఐదర్ ఉల్టా ఎలానైనా రావచ్చు. లేదు అంటే తండ్రి నుంచి స్మాల్ టీనే తల్లి నుంచి కూడా స్మాల్ టీ రావచ్చు. ఈ విధంగా ఏదైతే మనము జత అని చెప్తున్నాం, 3 రకాల జన్యు రూపాలు కనిపిస్తాయి. క్యాపిటల్ టీ కావచ్చు, క్యాపిటల్ టీ స్మాల్ టీ కావచ్చు, స్మాల్ టీ కావచ్చు. అర్థమైందనుకుంటా. దీంట్లో ఒకటి తల్లి నుంచి తండ్రి నుంచి రావడం జరిగింది. అంటే ఎత్తు సంబంధించినటువంటి జన్యువుకు ఎన్ని రకాల రూపాలు ఉన్నాయి? 2 రకాల రూపాలు ఉన్నాయి. క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ టీ మరియు స్మాల్ టీ. ఇది యుగ్మ వికల్పం యొక్క కాన్సెప్ట్. ఎన్ని జన్యు రూపాలు కనిపిస్తున్నట్టు ఇక్కడ మనకు? మొత్తము 3 జన్యు రూపాలు కనిపిస్తున్నాయి. అంటే యుగ్మ వికల్పము 2 ప్రత్యామ్నాయ రూపాలు, దీనికి మనకు 3 జన్యు రూపాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఏంటి నెక్స్ట్ కాన్సెప్ట్ అంటే బహుళ యుగ్మ వికల్పాలు. మళ్ళీ బహుళ యుగ్మ వికల్పాలు అంటే ఏంటి? ఒక జన్యువుకు 2 కంటే ఎక్కువ యుగ్మ వికల్పాలు ఉండడం. ఒక జన్యువుకు 2 కంటే ఎక్కువ యుగ్మ వికల్పాలు ఉంటాయి. మన యొక్క 9వ క్రోమోజోమ్కు 9వ క్రోమోజోమ్లో ఐ అనేటువంటి జన్యువుకు ఎన్ని రూపాలు ఉంటాయి అంటే 2 కంటే ఎక్కువ ఉంటాయి. ఐఏ, ఐబి, ఆ తర్వాత ఐఓ. ఓకేనా? ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2 కంటే ఎక్కువ ఉన్నాయి. ఐ అనే జన్యువుకు 2 కంటే ఎక్కువ రూపాలు ఉన్నాయి కాబట్టి
ఈ విధంగా ఒక జన్యువుకు 2 కంటే ఎక్కువ ప్రత్యామ్నాయ రూపాలుంటే దాన్నే మనం ఏమంటాము అంటే బహుళ యుగ్మ వికల్పాలు అంటాం. చూడండి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఐఏ, ఐబి, ఐఓ. ఓకేనా? నేను ఇక్కడ పక్కన రాసిన కానీ మనం రాయాల్సింది ఈ విధంగా రాయాలి. అంటే 2 కంటే ఎక్కువ జన్యు రూపాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమనాలి? బహుళ యుగ్మ వికల్పాలు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే రక్తవర్గాలు. అందుకొరకే మనము ఈ టాపిక్ని ఎంచుకున్నాం, రక్తవర్గాల టాపిక్ను. ఇంతకుముందే మనం చెప్పినాం యుగ్మ వికల్పాలు ఉన్నట్లయితే 3 జన్యు రూపాలు ఉంటాయి అన్నాం. మళ్ళీ ఇక్కడ బహుళ యుగ్మ వికల్పాలు ఉంటే 2 కంటే ఎక్కువ రూపాలు ఉంటే మళ్ళీ ఎన్ని ఉంటాయి జన్యు రూపాలు అని మనకు తెలియాలంటే ఇక్కడ మనకు జన్యు రూపాలు ఎన్ని అని తెలవడానికి ఒక ప్రిన్సిపల్ ఉంది చూడండి. ఇక్కడ జన్యు రూపాల సంఖ్యను కనుక్కోవడానికి n × n+1/2 అంటే మనం ఇక్కడ ఎన్నో దేనిగా తీసుకోవచ్చు? ఇక్కడ ఎన్నో 2 కంటే ఎక్కువ యుగ్మ వికల్పాలు ఉంటే, ఇక్కడ మన ఎగ్జాంపుల్లో ఎన్ని యుగ్మ వికల్పాలు ఉన్నాయనుకున్నాం మనము? 3నే, 2 కంటే ఎక్కువ. అంటే మనం ఇప్పుడు రక్తవర్గాలలో n ప్లేస్లో మనము 3ను ప్రతిక్షేపించాలి. 3 × 3+1/2 అంతే కదా? అంటే 3 × 4/2 2 4 అంటే మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది మనకు? 6 రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు ఎన్ని జన్యు రూపాలు వస్తాయి? 6 జన్యు రూపాలు వస్తున్నాయి. అంటే 3 యుగ్మ వికల్పాలు ఉన్నట్లయితే జన్యు రూపాల సంఖ్య ఎంత? 6. మళ్ళీ ఈ 6 ఎలా అరేంజ్ అయితే సార్ అంటే చూడండి, ఇక్కడ ఉంది చూడండి, ఐఏ ఐఓ అని, ఐఏ ఐఏ అని, ఐబి ఐఓ అని, ఐబి ఐబి అని, ఐఏ ఐబి అని, ఐఓ ఐఓ అని. ఇక్కడ డౌట్ చూడండి, ఐఓకి వచ్చేసి మనకు రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంది, ఐఏఐబి మనకు బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ కలర్ డిఫరెన్స్ చూపించాడు అంటే ఈ ఐఏఐబిలు మనకు బహిర్గత యుగ్మ వికల్పాలు, ఐఓ మాత్రం మనకేంటి అంటే అంతర్గత యుగ్మ వికల్పం. ఐఏఐబి డామినెంట్, ఐఓ మాత్రం రెసెసివ్ కింద చూపిస్తాం. అందుకొరకు ఈ డిఫరెన్స్ అనేది చూపించిండు. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. అసలు మానవంలో రక్త వర్గాలను దేన్ని ఆధారంగా చేసుకొని డివైడ్ జరిగిందో చూద్దాం. చూడండి, ఇక్కడ పైన గ్రూపు, ఆ తర్వాత బి బ్లడ్ గ్రూప్, ఏబి, ఓ అని మనకు 4 రకాల బ్లడ్ గ్రూప్స్ కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, రెడ్ బ్లడ్ సెల్ టైప్ ఎలా ఉంది? ఇక్కడ ఏ బ్లడ్ గ్రూప్ అయితే మనకు ఏ యాంటీజెన్ కనిపిస్తూ ఉంది. యాంటీబి ఏముంది మనకి? ఇక్కడ ప్రతిరక్షకం ఏముంది? బి ఉంది. అంటే ప్రతిజనకమేమో ఏ ఉంది, ప్రతిరక్షకమేమో బి ఉంది. ఏ బ్లడ్ గ్రూప్ అని మనం నిర్ధారించాలి అంటే ఆ ఆర్బీసీ పైన మనకు ఏ యాంటీజెన్ ఉండాలి. సేమ్ చూడండి, అదేవిధంగా బి బ్లడ్ గ్రూప్ అని అనాలి అంటే దానిపైన బి యాంటీజెన్ ఉండాలి. ప్రతిరక్షకం ఏముంది? ఏ అనే ప్రతిరక్షకం ఉంది. చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మరొకసారి చూడండి, ఏ యాంటీజెన్ను మనకు క్లియర్గా చూపించండి. ఇక్కడ పైన రౌండ్గా ఉంది. బి యాంటీజెన్కు చూడండి, పైన ఎలా ఉంది? మన స్క్వేర్ షేప్లో ఉంది కదా. ఈ డిఫరెన్స్ని బట్టి మనకు ఏ యాంటీజెన్ ఏంటి, బి యాంటీజెన్ ఏంటి అర్థమవుతుంది. అదేవిధంగా ప్రతిరక్షకాలు చూడండి, బి అనే ప్రతిరక్షకం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది,
ఏ అనే ప్రతిరక్షకం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉందో చూడండి. రెండు యాంటీబాడీలే, ఆ డిఫరెన్స్ అనేది మనకు చూపించడం జరుగుతుంది. ఏ బ్లడ్ గ్రూప్ పైన ఏ యాంటీజెన్ ఉంది, బి బ్లడ్ గ్రూప్ అయితే బి యాంటీజెన్ ఉంది. అంటే ఇక్కడ మనకు బ్లడ్ గ్రూప్ను వేటి ఆధారంగా చేయడం జరిగింది అంటే యాంటీజెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ఇక్కడ బ్లడ్ గ్రూప్స్ అనేటువంటివి డిసైడ్ అయినాయని మనకు అర్థమైపోతుంది. చూడు థర్డ్ దగ్గర ఇది ఏబి బ్లడ్ గ్రూప్. అంటే ఇక్కడ మనకు రెండు రకాల యాంటీజెన్లు ఉన్నాయి. చూడండి పటంలో రౌండ్ స్క్వైరు రెండు రకాల యాంటీజెన్లు ఉన్నాయి. ఏబి రెండు యాంటీజెన్లు ఉన్నందుకు ఇది ఏబి బ్లడ్ గ్రూప్గా మనం చెప్తున్నాం. మళ్ళీ వీళ్ళకి ఏమైనా ప్రతిరక్షకాలు ఉన్నాయా, లేవు అని చెప్తా ఉన్నాడు. చూడండి ఇక్కడ కూడా మనకు యాంటీబాడీస్ ఇన్ ప్లాస్మా, అంటే యాంటీబాడీస్ ఎక్కడ ఉంటాయని చెప్తున్నాడు, ప్లాస్మాలో ఉంటాయని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి యాంటీజెన్స్ ఇన్ రెడ్ బ్లడ్ సెల్, యాంటీజెన్ ఎక్కడ ఉంటుంది, ప్రతిజనకం వచ్చేసి ఆర్బీసీ పైన ఉంటుంది అని చెప్తున్నాడు. ప్రతిజనకమేమో ఆర్బీసీ పైన ఉంది, ప్రతిరక్షకాలేమో ఆ వ్యక్తి యొక్క రక్తం యొక్క ప్లాస్మాలో ఉంటాయి. ఇప్పుడు మనకు ఏబి బ్లడ్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, ప్రతిజనకాలు ఉన్నాయి కానీ ప్రతిరక్షకాలు లేవు. సేమ్ క్వైట్ ఆపోజిట్ చూడండి, ఒకవేళ ఓ బ్లడ్ గ్రూప్ ఎవరికైనా ఉందనుకోండి, ఓ అని ఎందుకు అంటున్నారు, అక్కడ ఏ యాంటీజెన్ లేదు, బి యాంటీజెన్ లేదు. ఏ ప్రతిజనకము బి ప్రతిజనకము రెండు ప్రతిజనకాలు లేవు కానీ రెండు రకాల ప్రతిరక్షకాలు ఉన్నాయి. ఏ ప్రతిరక్షకము బి ప్రతిరక్షకము. ఇలా ఉంటే దాన్ని మనము ఓ అని చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తి యొక్క రక్తవర్గము అనేటువంటిది ఆ వ్యక్తి రక్తంలో ఉన్న ఆర్బీసీపై గల ప్రతిజనకాల ఆధారంగా వర్గీకరించబడ్డది అని అర్థం. జనరల్గా మనం ఫస్ట్ నుంచి రక్త వర్గాలు అనగానే ఏబి ఏబిఓ అని 4 అనుకుంటాం, కానీ ఇక్కడ చూడండి మనకు బ్లడ్ టైప్ అని మనకు మొత్తం 8 ఇవ్వడం జరిగింది కదా. అంటే పాజిటివ్లు 4 ఉన్నాయి, అదేవిధంగా నెగిటివ్లు కూడా 4 ఉన్నాయి. అంటే ఏ పాజిటివ్ ఉంటుంది, ఏ నెగిటివ్, సేమ్ యాస్టిస్ బి పాజిటివ్ బి నెగిటివ్, ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ అని మొత్తం బ్లడ్ గ్రూప్స్ ఎన్ని ఉంటాయి అంటే మనకు దాదాపు 8 రకాలు అవుతాయి ఈ పాజిటివ్ నెగిటివ్ వల్ల. అంటే ఆర్బీసీ పైన ఆర్హెచ్ ప్రతిజనకం ఉంటే పాజిటివ్, లేకుంటే నెగిటివ్. ఏంటి ఈ స్లైడ్లో మనం చూస్తున్నటువంటిది ఏంటి అంటే చూడండి, బ్లడ్ టైప్ కంపాటబిలిటీ. ఏ గ్రూప్ వాళ్ళకి రక్తం ఇవ్వవచ్చు, ఏ గ్రూప్ వాళ్ళ నుంచి తీసుకోవచ్చు అనేటువంటిది మనకు దీని ద్వారా అర్థమైపోతుంది. ఉదాహరణకు మనది కనుక ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే ఎవరికి ఇవ్వచ్చు, ఏ పాజిటివ్కి ఇవ్వచ్చు, ఏబి పాజిటివ్ కూడా ఇవ్వచ్చు, అంటే ఇద్దరికి ఇవ్వచ్చు. ఎవరి నుంచి తీసుకోవచ్చు కనిపిస్తాం, రిసీవ్స్ ఏ పాజిటివ్ నుంచి, ఏ నెగిటివ్ నుంచి, ఓ పాజిటివ్ నుంచి, ఓ నెగిటివ్ నుంచి తీసుకోవచ్చు. సేమ్ యాస్టీస్ ఒకవేళ ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే ఎవరికి ఇవ్వవచ్చు, గివ్స్ అన్ని బ్లడ్ గ్రూప్లో పాజిటివ్కి ఇవ్వచ్చు. ఓ పాజిటివ్, ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏబి పాజిటివ్. ఎవరి నుంచి తీసుకోవచ్చు, ఓ పాజిటివ్ నుంచి ఓ నెగిటివ్ని తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఎంట్రన్స్లో చాలాసార్లు వినిపించేటువంటిది ఏంటి అంటే విశ్వదాత విశ్వగ్రహీత ఎవరు, యూనివర్సల్ డోనర్ ఎవరు, యూనివర్సల్ రిసిపియంట్ ఎవరు అనేటువంటిది అడుగుతూ ఉంటాం. జనరల్గా మనకు తెలిసింది ఏంటి అంటే విశ్వదాత అనగానే ఓ బ్లడ్ గ్రూప్ అని చెప్తూ ఉంటాం, విశ్వగ్రహీత అనగానే ఏబి అని చెప్తూ ఉంటాం. కానీ మనకి ఇక్కడనే లాజిక్ ఏంటి అంటే పాజిటివా నెగిటివా అనేటువంటిది కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. చూడండి ఈ స్లైడ్లో ఓ నెగిటివ్ ఇక్కడ ఉన్నాడు కదా,
ఓ పాజిటివ్ ఇక్కడ ఉన్నాడు, ఇద్దరు ఓనే, కానీ ఒకరు పాజిటివ్ ఇంకో నెగిటివ్. చూడండి, పాజిటివ్ వాడు ఎవరికి ఇవ్వచ్చు అంటే నలుగురికి మాత్రమే ఇవ్వచ్చు తన బ్లడ్ను. కానీ నెగిటివ్ వాడు ఎవ్రీవన్, అందరికీ మీన్స్ 8 మందికి కూడా ఇవ్వవచ్చు. అందరూ పాజిటివ్లకు, అందరూ నెగిటివ్లకు ఇవ్వచ్చు. కాబట్టి ఈ ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని మనము విశ్వదాత, యూనివర్సల్ డోనర్ అని చెప్పాలి. ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ రెండు ఆప్షన్లు ఇచ్చినప్పుడు మనం ఓ నెగిటివ్ ఇక్కడ టిక్ చేయాల్సి వస్తుంది. సేమ్ అదేవిధంగా మళ్ళీ ఇంకోటి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబి పాజిటివ్ ఉంది, ఇక్కడ ఏబి నెగిటివ్ ఉంది. విశ్వగ్రహీత అనగానే మనకు ఏబి అని తెలుసు, మళ్ళీ ఏబి పాజిటివా ఏబి నెగిటివా అనేటువంటిది కూడా మనకు డౌట్ క్రియేట్ అవుతూ ఉంది. చూడండి, ఏబి పాజిటివ్ దగ్గర మనకు ఎవ్రీవన్ అని కనిపిస్తూ ఉంది. అదే ఏబి నెగిటివ్ దగ్గర చూడండి, ఓన్లీ 4 గ్రూప్లే కనిపిస్తున్నాం నెగిటివ్వి. ఏబి నెగిటివ్, ఏ నెగిటివ్, బి నెగిటివ్, ఓ నెగిటివ్ అని కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏబి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అందరి నుంచి కూడా, అందరూ మీన్స్ 8 మంది నుంచి కూడా బ్లడ్ ఈయన రిసీవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఏబి పాజిటివ్ మనకేమవుతుందంటే విశ్వగ్రహీత 100% అవుతుంది. ఏబి నెగిటివ్ మనకు కాదు. ఎందుకు అంటే కేవలము నెగిటివ్ నుంచే తీసుకుంటాను, నెగిటివ్ బ్లడ్ గ్రూప్ నుంచే తీసుకుంటాను, ఇక్కడ పాజిటివ్ తీసుకోవడం లేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీకు విశ్వగ్రహీత, యూనివర్సల్ రిసిపియంట్ ఎవరు అంటే ఏబి పాజిటివ్ అని చెప్పాలి. అదేవిధంగా విశ్వదాత, యూనివర్సల్ డోనర్ ఎవరు అని అంటే ఓ నెగిటివ్ అని చెప్పాలి. ఎందుకు ఈ డిఫరెన్స్ అనేటువంటి డౌట్ కూడా మనకు వస్తుంది. దాని గురించి కూడా మనం చూద్దాం. మళ్ళీ చూడండి, ఇంకొక స్లైడ్ ఇది, సేమ్ యాస్టీస్. పైన మనకు డోనర్, ఇక్కడ రిసిపియంట్ కనిపిస్తూ ఉన్నాడు. డోనర్ అంటే ఏంటి? దాత. చూడండి, ఓ నెగిటివ్ చూడండి, అన్నిటికీ కూడా మార్క్ ఉంది. అంటే ఓ నెగిటివ్ అనేటువంటి వ్యక్తి విశ్వదాత, అందరికీ కూడా ఇవ్వచ్చు. ఏబి పాజిటివ్కు నెగిటివ్కు, ఏ పాజిటివ్కు నెగిటివ్కు, బి పాజిటివ్కు బి నెగిటివ్కు, ఓ పాజిటివ్కు ఓ నెగిటివ్కు అందరికి కూడా ఇవ్వచ్చు. అదే చూడండి, పక్కనే ప్లస్ ఉంది, ఈయన చూడు కేవలం ప్లస్లకు మాత్రమే ఇస్తున్నాడు కదా, మైనస్లకు ఇవ్వడం లేదు. కాబట్టి ఓ నెగటివ్ ఈజ్ ప్యూర్లీ మనకు విశ్వదాత, యూనివర్సల్ డోనర్ అని చెప్తాం. సేమ్ అదే విధంగా చూడండి, ఒక్క నిమిషం, రిసిపియంట్ చూద్దాం. చూడు, ఏబి పాజిటివ్ మనం తీసుకున్నట్లయితే ఇతను అందరి నుంచి కూడా బ్లడ్ తీసుకుంటా ఉన్నాడు. ఓ నెగిటివ్, ఓ పాజిటివ్, బి నెగిటివ్, బి పాజిటివ్, ఏ నెగిటివ్, ఏ పాజిటివ్, ఏబి నెగిటివ్, ఏబి పాజిటివ్ కదా. ఆ కిందనే ఉంది చూడండి, మనకు ఏబి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు కేవలం ఎవరి నుంచి తీసుకున్నారు? నెగిటివ్ నుంచి మాత్రమే తీసుకుంటున్నారు, కానీ పాజిటివ్ నుంచి తీసుకోవడం లేదు. కాబట్టి ఏబి పాజిటివ్ అనేటువంటిది ఏదైతే బ్లడ్ గ్రూప్ ఉందో వాళ్ళను మనము విశ్వగ్రహీతలుగా చెప్తాము, యూనివర్సల్ రిసిపియంట్గా చెప్తాం. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. చూడు, మళ్ళీ అదే కదా, డోనర్ తర్వాత రెసెప్టర్, దాత గ్రహీత. ఈ స్లైడ్లో చేయండి, ఏబి వాడు అందరి నుంచి బ్లడ్ తీసుకుంటా ఉన్నాడు, రెసెప్టర్. ఇక్కడ ఓ చూడండి, అందరికి కూడా డొనేట్ చేస్తూ ఉన్నాడు, డోనర్. ఎప్పుడైనా సరే మనము ఈ రక్త మార్పిడి జరిగేటప్పుడు కేవలం దేన్ని మనము ప్రాధాన్యత తీసుకోవాలి అనేటువంటిది చూడండి. ఇక్కడ
డోనర్ అయితే మనము యాంటీజెన్ని లెక్కలోకి తీసుకుంటాం. దాతలో ఉండేటువంటి ప్రతిజనకాన్ని లెక్కలోకి తీసుకుంటున్నాం. గ్రహీతని ఎవరికి ఏం లెక్కలోకి తీసుకుంటాము? ప్రతిరక్షకాన్ని లెక్కలోకి తీసుకుంటాం. రిసిపియంట్కు మనము యాంటీబాడీని లెక్కలోకి తీసుకుంటున్నాం. అంటే ఉదాహరణకు నాది ఏ బ్లడ్ గ్రూప్ అనుకోండి. నాలో యాంటీజెన్ ఏముంటుంది? ఏ ఉంటుంది. యాంటీబాడీ ఏముంటుంది? బి ఉంటుంది కదా. నేను ఎవరికైనా రక్తాన్ని దానం చేయాలనుకుంటాను అనుకోండి, అప్పుడు దేని లెక్కలోకి తీసుకుంటారు? ఈడ ప్రతిజనకాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. ఓకేనా. రక్త మార్పిడిలో మనము దాతలో ఏం తీసుకున్నాము? ప్రతిజనకాన్ని లెక్కలోకి తీసుకు. వేరే వ్యక్తిది బి బ్లడ్ గ్రూప్ అనుకుందాం. ప్రతిజనకం ఏముంటుంది? బి అనే ప్రతిజనకం ఉంటుంది. వాళ్ళలో ప్రతిరక్షకం ఏముంటుంది? ఏ ఉంటుంది. ఒకవేళ ఈయన గ్రహీత అయితే మనం దేని లెక్కలోకి తీసుకుంటున్నాం? ఈడ ప్రతిరక్షకాన్ని లెక్కలోకి తీసుకుంటున్నాం. అదే విషయాన్ని నేను ఇక చెప్తా ఉన్నా. దాతకైతే మీరు ప్రతిజనకాన్ని లెక్కలోకి తీసుకోండి. అదే గ్రహీతకైతే మీరు ఏం లెక్కలోకి తీసుకోవాలి? ప్రతిరక్షకాన్ని లెక్కలోకి తీసుకోండి. మళ్ళీ ఇక్కడ దాతలో చూడు ప్రతిరక్షకం ఉంది, మళ్ళీ గ్రహీతలో ప్రతిజనకం ఉంది. మళ్ళీ రెండు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మనకు. ఈ రెండు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి రక్త మార్పిడిలో పెద్దగా వీటికి ప్రాధాన్యత లేదు. దేనికి ప్రాధాన్యత ఉంది అని అంటే వీటికి మాత్రమే ప్రాధాన్యత ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఉదాహరణలో చూడండి, నా బ్లడ్ గ్రూప్ ఏ అన్న కదా, నా బ్లడ్ గ్రూప్ను నేను బి అనే వ్యక్తికి ఇస్తే ఏమవుతుంది? నాలో ప్రతిజనకము ఏముంది? ఏ ఉంది. తనలో ప్రతిరక్షకం ఏముంది? ఏ ఉంది. ఇవి రెండిటి మధ్య చర్య జరిగి ఏమవుతుంది అంటే రక్తం గడ్డగడుతుంది. సో ఇక్కడ రక్త మార్పిడి చేయడానికి వీల్లేదు. ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళు కేవలం ఎవరికి ఇవ్వాలి రక్తాన్ని? ఏ వాళ్ళు ఏ గ్రూప్కి ఇవ్వచ్చు, అంతేకాకుండా ఇంకెవరికి ఇవ్వచ్చు? ఏబి గ్రూప్కి కూడా ఇవ్వచ్చు. ఎందుకు ఏబి గ్రూప్కి ఇవ్వచ్చు వీళ్ళు అంటే వీళ్ళలో ప్రతిరక్షకాలు ఉండవు కాబట్టి. మళ్ళీ ఓ గ్రూప్కి ఇవ్వచ్చా వీళ్ళు? ఓ గ్రూప్లో ఏ ప్రతిరక్షకము బి ప్రతిరక్షకము రెండు ప్రతిరక్షకాలు ఉంటాయి కాబట్టి ఇవ్వడానికి వీల్లేదు. అంటే ఉదాహరణకు నాది ఏ బ్లడ్ గ్రూప్ అయితే నేను ఏ వాళ్ళకి ఇవ్వచ్చు, లేకపోతే ఏబి వాళ్ళకి ఇవ్వచ్చు. ఇంకంతే. ఇది ప్రిన్సిపుల్ అని చెప్పి మనం ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా ఇది గుర్తుపెట్టుకోవాలి. దాతలో ప్రతిజనకాన్ని, గ్రహీతలో ప్రతిరక్షకాన్ని మనం కన్సిడర్ చేయాలి. అంటే ఇప్పుడు రక్త వర్గాలలో మనకు ముఖ్యంగా ఎన్ని యుగ్మ వికల్పాలు ఉన్నాయి? 3 అన్నాం కదా. ఐఏ, ఐబి, ఐఓ అని చెప్పాము. ఈ 3 యుగ్మ వికల్పాలలో ఏవైనా రెండిటిని మాత్రము శిశువులు ఏం చేస్తున్నారంటే వారి పేరెంట్స్ నుంచి పొందుతారు. టోటల్గా మనకు 3 యుగ్మ వికల్పాలు, 6 జన్యు రూపాలు వచ్చినాయి. దృశ్య రూపాలు ఎన్ని వచ్చినాయంటే 4 రావడం జరిగింది. ఓకేనా. చూడు, ఈ స్లైడ్లో కనిపిస్తున్నటువంటిది ఇక్కడ కారల్ ల్యాండ్స్టీనర్. ఇక్కడ కనిపిస్తూ ఉంది చూడండి పైన ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ ఇంటర్ప్రిటేషన్. ఏ విధంగా మన బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేస్తారో ఇక్కడ చూపించడం జరుగుతుంది. లాస్ట్లో మనం ఆ యొక్క బ్లడ్ను 3 చుక్కలుగా పెడతారు, సపరేట్గా పెట్టి ప్రతి డ్రాప్కు జూమ్ చేసి ఇస్తా.
చూడండి, ప్రతి డ్రాప్కు ఇక్కడ మనకు యాంటీ ఏ ఒకటి, యాంటీ బి ఒకటి, యాంటీ డి ఒకటి అనే కెమికల్ కలపడం జరుగుతుంది. ఏంటివి ఇవి? ప్రతిరక్షకాలు. ఏ ప్రతిరక్షకం ఒకటి, బి ప్రతిరక్షకం ఒకటి, యాంటీ డి, డి ప్రతిరక్షకం ఒకటి. ఈ విధంగా కలిపినట్లయితే చూడండి, ఈ మూడిట్లో అంటే ఒక పేషెంట్ యొక్క బ్లడ్ను 3 డ్రాప్స్ని తీసుకొని ప్రతి దాంట్లో ఈ పైన ఉన్నటువంటి కెమికల్ కలపడం జరిగితే ఇక్కడ ఎక్కడ రక్తం గడ్డకట్టింది, ఓ బ్లడ్ గ్రూప్ మనం తీసుకున్నట్లయితే ప్రతిజనకాలు ఉంటాయా? ఉండవు. కాబట్టి ఇక్కడ మొదటి డ్రాప్లో రక్తం గడ్డగట్టలేదు, రెండో డ్రాప్లో కూడా రక్తం గడ్డగట్టలేదు. కేవలం దీంట్లో మాత్రమే రక్తం గడ్డగట్టింది. అంటే ఇది ఓ పాజిటివ్. RH ప్రతిజనకం మాత్రమే ఇక్కడ ఏమైంది? గుచ్చీకరణం జరిగింది. ఎందుకంటే RH ప్రతిజనకం ఉంది కాబట్టి. ఇక మిగిలినటువంటి AB ప్రతిజనకాలు ఏవీ లేవు కాబట్టి ఇక్కడ గుచ్చీకరణం జరగలే. కాబట్టి దీన్ని బట్టి తెలుస్తుంది. వెంటనే చూడండి, ఇక్కడ నెగిటివ్ చూడండి, నెగిటివ్లో 3 చోట్ల ఎక్కడ కూడా రక్తం గడ్డగట్టలే, 3 డ్రాప్స్లో ఎక్కడ కూడా గట్టలే. కాబట్టి ఇది ఓ నెగిటివ్. అంటే ఇక్కడ ఏ ప్రతిజనకము లేదు, తనకు బి ప్రతిజనకము లేదు, RH ప్రతిజనకము లేదు. 3 ప్రతిజనకాలు లేవు కాబట్టి ఇక్కడ వేటితో కూడా చర్య జరగలేదు కాబట్టి ఇది ఓ నెగిటివ్గా చెప్తున్నాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకో పేషెంట్ది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్. తన బ్లడ్ నుంచి 3 డ్రాప్స్ తీసుకొని పైన ఉన్నటువంటి 3 కెమికల్స్ కలిపితే దీంతో గుచ్చీకరణం జరిగింది, దీంతో గుచ్చీకరణం జరిగింది. అంటే ఇక్కడ ఏ బ్లడ్ గ్రూపు పాజిటివ్ అని తెలిసిపోయింది. అదే కింద చూడండి, ఇక్కడ గుచ్చీకరణం జరిగింది నెగిటివ్తో, ఇక్కడ రెండిట్లో కూడా గుచ్చీకరణం జరగలేదు. కాబట్టి ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూపు. పాజిటివ్ అంటే 2 చోట్ల జరిగింది, నెగిటివ్ అంటే కేవలం ఇక్కడ మాత్రమే జరిగింది. సేమ్ కొంచెం పైకి చూస్తాను. బి పాజిటివ్ చూడండి, 3 బ్లడ్ చుక్కల్లో మొదటిది మాత్రం గుచ్చీకరణ జరగాలనే, మిగిలిన 2 కూడా గుచ్చీకరణ జరిగింది. అంటే ఇది బి పాజిటివ్ అన్నట్లు. ఈ విధంగా మనకు కెమికల్స్ ఆధారంగా, యాంటీసిరా ఆధారంగా మన బ్లడ్ గ్రూప్ టెస్ట్ అనేటువంటి చేయడం జరుగుతుంది. ఈ బ్లూ కలర్ దాంట్లో యాంటీ ఏ, ఎల్లో కలర్ దాంట్లో యాంటీ బి, ఈ వైట్ కలర్ దాంట్లో యాంటీ డి, ఈ 3 కెమికల్స్ ఉపయోగించి మన బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి పూర్తిగా అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. నా టాపిక్ మీకు నచ్చినట్లయితే, నా టీచింగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. దీని బేసిక్స్ కోసము నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా ఒకసారి చూసేయండి. క్లియర్గా అర్థమవుతుంది మనకు ఈ యుగ్మ వికల్పము, బహుళ యుగ్మ వికల్పం అంటే ఏంటో, బ్లడ్ గ్రూప్స్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఐ లవ్ యూ, బాయ్.